25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉన్నారు. అక్కడ ప్రజలైన ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగింది. మోయాబు స్త్రీలు ఫారినర్స్. ఇశ్రాయేలీయులకు మోయాబు స్త్రీలు విదేశీయులు. విదేశీయుల మోజులో పడ్డారు, వ్యభిచారం చేస్తున్నారు. ఆ స్త్రీలు ఎలాగ వారిని అట్రాక్ట్ చేశారంటే తమ దేవతా బలులకు ప్రజలను పిలిచారు. దే ఇన్వైటెడ్ దెమ్ ఫర్ దెయిర్ ఫెస్టివల్స్. మీకు కొరింత్ కల్చర్ నేను చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్పాను. కొరింత్ కల్చర్ ఏంటంటే అడల్టరస్ కల్చర్. అక్కడ వ్యభిచారం తప్పు కాదు, ఇష్టపడి చేసుకునే ప్రక్రియ అది. కనుక ఎవరైనా ఎవరితోనైనా పోవచ్చు, నిబంధనలు లేవు. ఇష్టపడిన వారు చేసే ప్రక్రియ, దానికి నిబంధనలు పెట్టుకోవాలి. కాబట్టి పెచ్చు మీరింది వ్యభిచారం కొరింథులో. అలాగే ఇక్కడ కూడాను ఆ కాలాల్లో అన్యులకు కట్టుబాట్లు లేవు. అన్యులకు వారి యొక్క వైవాహిక జీవితాల పట్ల కవెనెంట్ లేదు, నిబంధన లేదు. అందుచేత ఆ స్త్రీలు ఈ పురుషులను ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు వీరు వెళ్ళి ఆ దేవతా విగ్రహాలకు మొక్కారు. వీళ్ళేముంది, సొలొమోనంతటి మహాజ్ఞానే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు అతని మనస్సు వారు త్రిప్పివేయగా విగ్రహారాధన చేశాడని రాసింది. కాబట్టి ఈ ఇశ్రాయేలు పురుషులు మోయాబు స్త్రీల ఆహ్వానం మేరకు వారి ఫెస్టివల్స్ కి వెళ్ళి వాళ్లతోని సంయోగం చెందారు. వారు చెప్పిన మాటకు బలహీనులై లోబడి వారి విగ్రహాలకు మొక్కారు. ఈ రెండు యాక్షన్స్ దేవునికి వ్యతిరేకమైనవి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం మండిపోయింది. గాడ్ ఈజ్ జెలస్. దేవుడు ఒప్పుకోడు ఇట్లాంటి వాటిని. నేనే మీకు భర్తగా ఉండువాడు. వైవాహిక సంబంధంలో భార్య భర్తలు ఒకరితో ఒకరు పర్సనల్ కోవెనెంట్ చేస్తారు. దాన్ని బ్రేక్ చేస్తే క్యారెక్టర్లెస్ అవుతారు. కాబట్టి క్యారెక్టర్ కలిగిన భార్య భర్తలు తమ యొక్క ఓత్తును, తమ యొక్క కోవెనెంట్ ను బ్రేక్ చేయకుండా కాపాడతారు. తమ శరీరాన్ని ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకునే నిబంధన విషయంలో వాళ్ళు మాట్లాడతారు. అలా కాకుండా తప్పినారు మాట అని అంటే అర్థం ఏంటంటే దే బ్రేక్ ది కోవెనెంట్. వారి మధ్యలో ఒప్పందం వాళ్ళు రద్దు చేశారు, వారు మీరారు అని అర్థం. దేవుని కోపం అందుకే రగులుకుంది. దేవుడు కోవెనెంట్ బ్రేకర్స్ ను శిక్షిస్తాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో సూర్యునికి ఎదురుగా వారందరిని ఉరి తీసేవాడు. ఎందుకు ఉరి తీయమన్నాడంటే అధిపతులు రెస్పాన్సిబుల్. 50 మందికి 100 మందికి 1000 మందికి అధిపతులను పెడుతూ వచ్చాడు కదా. ఎవరైతే పాపం చేస్తూ విగ్రహారాధన చేస్తూ విచారణ చేస్తూ ఉన్నారో వారి పైన ఉన్నటువంటి అధికారులు, ఎందుకంటే అధికారుల యొక్క అలసత్వం వలననే ఇశ్రాయేలు పురుషులు విగ్రహారాధనకు వ్యభిచారానికి ఒడికట్టారు. కాబట్టి హూ ఆర్ రెస్పాన్సిబుల్? దేర్ లీడర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేర్ టేక్ కేర్ టేకర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. వారిని జాగ్రత్త తీసుకుంటున్న వారు బాధ్యులు. చూడండి, ఏదైనా
పాఠశాల మన పిల్లల్ని ఉంచినప్పుడు వారు వెలుపటికి వచ్చేస్తే యాజమాన్యానికి బాధ్యత. వాళ్ళకి ఏం సంభవించిన కళాశాల పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలి. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని ఆ యాజమాన్యానికి అప్పచెప్తారు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ లో ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి హూ ఈజ్ రెస్పాన్సిబుల్? లీడర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోవర్స్ సిన్స్ అండ్ మిస్టేక్స్. వారు జాగ్రత్తగా ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి వాళ్ళు ఉరి తీసేవాళ్ళు. ఎవరైతే జవాబుదారులో వాళ్ళు శిక్ష పొందాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. 5వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పోరుతో కలుసుకొని తన వశములోని వారిని చంపాలి అని చెప్పాడు. చంపాలి అని చెప్పాడు. దానితో మోషే కనులు ఎదుట ప్రత్యక్షపు గుడారపు ద్వారము వద్ద ఏడ్చుచూ ఉండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కనులు ఎదుట ఇశ్రాయేలీయులలో ఒకడు బయలుదేరి తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనొచ్చాడు. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచాడు. సమాజము నుండి లేచి ఈట చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలులో తెగులు నిలిచిపోయింది. ఆ దినాన తెగులు చేత 24,000 మంది చనిపోయారు. దేవుని ఉగ్రత తెగులుగా వారి మీదకి వచ్చింది. 24,000 ఇజ్రాయేలీయులు చనిపోయారు. ఎంత ప్రమాదకరమైన స్థితి, విచారకరమైన పరిస్థితి. సహోదరుడా, సహోదరు, సిన్ నో మోర్. దేవుడు చెబుతున్నారు, పాపము చేయకండి. పాపము యొక్క పర్యవసానములు మనం భరించాల్సి వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇది మనం ఆలోచించాలి. న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కి ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని రిలీజ్ చేస్తూ చెప్పిన మాట, అమ్మా ఇకను వెళ్ళి పాపము చేయు. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయవద్దు. సిన్ నో మోర్. పాపము చేయవద్దు. It is the commandment from God after providing forgiveness. 24,000 మంది చచ్చిపోయారు. ఎప్పుడైతే ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు అహరోను మనుమడు ఈటతో వారిని పొడిచి చంపాడు, అప్పుడు తెగులాలి. గాడ్స్ యాంగర్, wrath ceased. ఆగిపోయింది. కారణం ఏంటంటే పరిహారం జరిగింది. అందుకు బహుమానం ఏమిటో చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవడం వలన. అదేనా అక్కడ చంపిన కారణాన్ని చెప్పలా, ఓర్చుకోలేకపోయాడు, ఆగలేకపోయాడు. నేను ఎట్లా 24,000 మందిని తెగులతో సంహరించానో ఆ యాంగర్ ఫర్ రైచియస్నెస్, నీతి కొరకు ఆకలి దప్పుకులు కలిగినటువంటి వాడుగా ఇక్కడ ఫీనెహాసు కనబడుతున్నాడు. అందుకనే చెబుతున్నాడు, నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపాన్ని మండించాడు కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతను తినాలి. అతనితోనూ నేను నా సమాధాన నిబంధన చేసేస్తున్నా. అది నిత్య యాజక నిబంధన అతనికి అతని సంతానానికి ఉంటుంది. ఏలయనగా అతడు దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడే ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. వెరీ ఇంపార్టెంట్. అది నిత్యమైన యాజక నిబంధన.
అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఫ్యామిలీ అంటిల్ జీసస్ కమింగ్, యేసుక్రీస్తు మొదటి రాకడలో భూమి మీదకు వచ్చే వరకు కూడా వాళ్ళే ప్రధాన యాజకులుగా కొనసాగారు. ఆ ఒక్క ఫ్యామిలీ హై ప్రీస్ట్స్, ప్రధాన యాజకులు ఇతర కుటుంబాల నుండి వచ్చారు. అదే సమాధాన నిబంధన, నిత్య యాజక నిబంధన. అతని సంతానానికి ప్రభు ఇచ్చేశాడు. దేవుని విషయమందు ఆసక్తి గలవాడు ఇతడు, ప్రాయశ్చిత్తం చేశాడు దేవుని పక్షాన. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరిని దీవిస్తున్నాడంటే తన వంటి మనస్సు కలిగిన వారిని దీవిస్తున్నాడు. చంపబడిన వాడు ఇజ్రాయేలుడి పేరు జిమ్రీ. షిమ్యోనీయులలో తన పితల కుటుంబమునకు ప్రధానైన సాలు కుమారుడు జిమ్రీ. చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ. ఈమె నూరు కుమార్తె. మిద్యానీయులలో ఒక గోత్రానికి, పితరుల కుటుంబానికి ప్రధాని అయి ఉండేది. మిద్యానీయుల గోత్రంలో, పితరులలో ఇతడు ఒక లీడర్స్ డాటర్ కొబ్జీ. మరియు యెహోవా సెలవిచ్చారు, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతం చేయండి. వారు తంత్రాలు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరి మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చారు. మిద్యానీయులు మిమ్మల్ని మోసపుచ్చారు. గ్రహించండి, మోయాబు స్త్రీలు, మిద్యానీయులు వీళ్ళు మోసపుచ్చారు. వ్యభిచారం చేత దేవుని ఆగ్రహానికి గురయ్యేటట్టుగా చేశారు. వారి విషయం తీర్పు తీర్చబడతారు. ఇక 25వ అధ్యాయం మనం ఇక్కడ ముగించుకుందాం.